సునీల్ వెళ్ళి అడ్రస్ పలానా చోటుకి వెళ్ళాలి అన్నప్పుడు ఈడెవడో ఆడి మల్లసూరికి తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఆ హడావిడి ఉంటుంది చూడండి. ఆ హడావిడి స్క్రీన్ ప్లే అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఆడు ఆ బైక్ సంబంధించినంత పగలగొట్టేసి ఆ కత్తి తీయటము, అక్కడ ఒక నాటు పడిపోద్ది మనకు. అంటే ఈ నాటు ఎక్కడ ఓపెన్ చేస్తారు అనేది నెక్స్ట్ సీన్ లో ఉంటుంది కదా. ఆ నాటు వేసేసారు అంటే సునీల్ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఈడ వేసేస్తాడు అనేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే స్క్రీన్ ప్లే రన్ అవుతూ ఉంటే కాళేశ్వరం మసీద్ అంతా రౌండ్ వేసుకొని వస్తుంది, అంతా అయిపోద్ది. ఒక్క రోడ్ చెప్తాడు రామనాయుడు గారు అయితే మీ స్థలం అమ్మి పెడతారు అని. సో అక్కడి నుంచి కెమెరా వచ్చేసి టెంపుల్ కి షిఫ్ట్ అవుతుంది. అంటే అది మన మల్లసూరి క్యారెక్టర్ తనకి ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రావెల్ అవుతుంటుందో అదే గుడి మీద పోస్ట్ అవుతుంది. గుడి చూపించగానే మా సాధారణంగా గంట సౌండ్ వినబడుతుంది కదా, కానీ ఎమోషన్ సంబంధించిన రివెంజ్ సంబంధించిన ఎమోషన్ ఉంటుంది కదా, ఆ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుడి మీద పోస్ట్ అవుతుంది. గుడిలో అంటే అక్కడ లొకేషన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది మనకు ఆ ఎమోషన్ మీద. గుడిలో ఆ హారతి పల్లం దగ్గర అప్పుడు గుడి గంట కొడతాడు బ్యాక్గ్రౌండ్ లో. అంటే ఎమోషన్ అక్కడ క్యారీ చేసి ఇక్కడ గుడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తాడు ఎఫెక్ట్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రజెంటేషన్ అది. సో అది మన ఈ లోపల ప్రదర్శనలు చేసి రాకుండా అనేసి మన రామనీయుడికి పంతులు గారు చెప్పగానే సునీల్ ఎంటర్ అవుతాడు ఫ్రేమ్ లోకి. పంతులు గారి పాయింట్ ఆఫ్ వ్యూ కెమెరా ఉంటుంది, డైలాగులు మట్టుకే ఉంటాయి పంతులు గారికి. బాబు కొబ్బరికాయ అక్కడికి వెళ్ళి కొట్టు ఉంటాడు పంతులు గారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటారు. అంటే అక్కడ టైం వేస్ట్ చేయకుండా పంతులు గారి క్లోజ్ షాట్స్ లేవు. పంతులు గారి పాయింట్ ఆఫ్ వ్యూ కెమెరా డైలాగులు మటుకు ఉంటాయి. అక్కడి నుంచి సునీల్ వెళ్ళి కొబ్బరికాయ కొడతాడు. కొబ్బరికాయ కొట్టగా అది వెళ్ళి ఆయనకు పడ్డాము. అక్కడి నుంచి ఈ ఫ్యామిలీకి సంబంధించి మా ఇంటికి వెళ్ళి మాట్లాడదామని అక్కడికి తీసుకొస్తాడు.